ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఏఆర్ఎం టెంప్లెట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం చూసాం కదా బిట్వీన్ ద డేటా ఫ్యాక్టరీస్. బట్ ఈ వీడియో కూడా సేమ్ లైక్ ప్రీవియస్ వీడియో, బట్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. అదేంటిదంటే మనం ప్రీవియస్ వీడియోలో అజూర్ కీ వాలెట్ అనేది యూజ్ చేయడం జరిగింది. బట్ ఈ వీడియోలో మనం ఎటువంటి అజూర్ కీ వాలెట్ అనేది యూజ్ చేయలేదు. సో అలాంటి కేసెస్లో మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, అలానే ఇంపోర్ట్ చేసినప్పుడు ఏదైనా ఫర్దర్గా డిఫరెన్సెస్ ఉంటుందా, ఉంటే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, సో మనకి లింక్డ్ సర్వీస్ చూడండి. సో ఇది కూడా కనెక్షన్ స్ట్రింగ్ అనమాట. చూడండి, కనెక్షన్ స్ట్రింగ్. అలానే సో ఇది కూడా కనెక్షన్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. సో ఐ థింక్ సో ఈ previous that one, I think let's delete. I forgot to do that. Okay, that's good. Okay, so ఇప్పుడు ఒక పైప్లైన్ క్రియేట్ చేద్దాం. పేరు ఏదో ఇద్దాం, డెమో డేటా. ఓకే, అలానే సో ఒక కాపీ డేటా యాక్టివిటీ తీసుకుందాం. సో దీనికి కూడా రీనేమ్ చేద్దాం, డేటా మూమెంట్. డేటా ఓకే, ఇక్కడ మన సోర్స్ డెస్టినేషన్ ఉంటుంది కదా, లెట్స్ డూ దట్. ఓకే, సోర్స్. సో ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్, మనకి సోర్స్ అంటే అజూర్ బ్లాబ్ స్టోరేజ్లో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని ఒక టేబుల్లోకి లోడ్ చేయడం, అదే మన రిక్వైర్మెంట్ అనమాట. సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ. సో పేరు మారుదాం. సో కోర్స్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే సిన్స్ ఇది 80-80 వీడియోస్ కాబట్టి కోర్స్ మీకు అందరికి ఐడియా ఉంటుంది. బట్ ఐ నీడ్ టు టెల్ రైట్. సో టెక్స్ట్ డేటా ఫైల్స్. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఫైల్ని పాయింట్అవుట్ చేసినామన్నమాట. క్లిక్ ఆన్ ఓకే. సో దాని తర్వాత టార్గెట్ డేటా సెట్ కూడా యాడ్ చేద్దాం. సో సీక్వెల్ సర్వర్. ఓకే, సో పేరు మారుదాం, టార్గెట్ డేటా సెట్. సో లింక్డ్ సర్వీస్. సో ఇంతకుముందు ఏదైతే టేబుల్ ఉందో అదే తీసుకుంటాను, కాకపోతే ట్రంకేట్ చేస్తాం. చూడండి, ఎటువంటి డేటా లేదు. ఓకే, సో ఎడిట్. ఓకే, యా, డన్, దట్స్ ఇట్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సోర్స్ డెస్టినేషన్ కూడా కాన్ఫిగర్ చేస్తాం. డిప్లాయ్ చేద్దాం ఫస్ట్. సరే, పబ్లిష్ చేద్దాం. ఏదన్నా ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ పబ్లిషింగ్, బట్ ఎస్ఎస్ఐస్లో డిప్లాయ్మెంట్, దట్స్ ఇట్. ఓకే, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ ఫ్యూ సెకండ్స్. ఓకే, సో పబ్లిష్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. లుక్స్ గుడ్. సో డీబగ్, దాట్స్ ఇట్. సో ఇప్పుడు ఏంటి, ఏదైతే ఫైల్లో డేటా ఉందో ఆ డేటా ఇక్కడ టేబుల్కి వచ్చేస్తుంది. ఓకే, చూడండి 4 రికార్డ్స్ వచ్చింది కదా, అంటే మనకి సక్సెస్ఫుల్గా పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టిల్ ఇట్స్ రన్నింగ్, సీమ్స్ లైక్ ఇట్స్ ఓకే, బట్ ఇట్స్ సక్సెస్ ఉంది. ఓకే, మనకి సక్సెస్ అయింది కదా. ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏఆర్ఎం టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఆ టెంప్లెట్స్ ద్వారా ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకే, ఎక్స్పోర్ట్ అవుతుంది, డన్. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ సో రిఫ్రెష్. ఐ థింక్ లేటెస్ట్గా ఎక్కడ అండి. ఓకే, ఐ థింక్ ఈ 2 డిలీట్ చేద్దాం. ఎంతకు ముందు ఎటుంది డిలీట్, ఎందుకంటే టైం స్టాంప్ ఇప్పుడు ఉంది కాబట్టి. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఓకే, ఓకే చూడండి ఇక్కడ. సో 8 KB ఉంది, బట్ ఇందాక 9 KB ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో ఇది ఇంపోర్ట్ చేసినప్పుడు ఈ ఫైల్ అనేది మనం వేరే డేటా ఫ్యాక్టరీకి సో ఇంపోర్ట్ చేద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ టెంప్లెట్ని వేరే డేటా ఫ్యాక్టరీకి ఇంపోర్ట్ చేద్దాం. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ కూడా గో టు ఏఆర్ఎం టెంప్లెట్స్. సో ఏఆర్ఎం టెంప్లెట్. సో మళ్ళీ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఓకే,
సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. సో ఇక్కడ మనకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి కావాలనుకుంటే. సో బిల్డ్ ఓన్ టెంప్లెట్, మీకు కావాలంటే టెంప్లెట్ని బిల్డ్ చేసుకోవచ్చు. అలానే లోడ్ ఫైల్ అంటే ఇందాక ఏదైతే మనకు ఫైల్ ఉందో ఆ ఫైల్ని లోడ్ చేసుకోవచ్చు. సో ఓకే, సో చూడండి ఇదే కదా, మీరు కావాలంటే సైజ్ కూడా చూడవచ్చు 8 KB. క్లిక్ ఆన్ ఓకే. సో సక్సెస్ఫుల్. అలానే సేవ్. ఓకే, చూడండి ఇక్కడ రిసోర్స్ గ్రూప్, ఎక్కడేంటి సబ్స్క్రిప్షన్ రిసోర్స్ గ్రూప్. అలానే డేటా ఫ్యాక్టరీ నేమ్ ఏంటి, సో ఇది కదా టెస్ట్ ARM డేటా. సారీ ఇక్కడ ఓకే. సో బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుంది, సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కనెక్షన్ స్ట్రింగ్, అలానే సో అజూర్ SQL డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్ రెండు అడుగుతుంది అన్నమాట. అంటే మనం స్పెసిఫై చేసాం కాబట్టి ఆ కనెక్షన్ స్ట్రింగ్స్ ఇక్కడ అడుగుతుంది. బట్ ప్రీవియస్ వీడియోలు ఏంటి, అజూర్ కీవర్డ్ కాబట్టి నో ప్రాబ్లం, మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కనెక్షన్ స్ట్రింగ్ అనే అజూర్ SQL డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్స్ ఎక్కడ ఉంటాయి. ఓకే, లెట్ మీ షో యు దట్. ఇక్కడికి వెళ్ళి మనకి బ్లాబ్ స్టోరేజ్ ఎక్కడ ఉందో అక్కడ ఓపెన్ చేసి ఇక్కడ యాక్సెస్ కీస్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఐ థింక్ సంథింగ్ రాంగ్. ఓకే, యాక్సెస్ కీస్ ఇక్కడ మనకి షో కనెక్షన్ స్ట్రింగ్ దీన్ని కాపీ చేద్దాం, కాపీడ్. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం ఏంటి, అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కనెక్షన్ స్ట్రింగ్. ఓకే, దాని తర్వాత మనకి SQL కూడా కావాలి కదా. సో ఇప్పుడు డేటాబేస్కి వెళ్దాం. సో డేటాబేస్, సో డెమో IDF-DB, ఇక్కడ కూడా కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది. అలానే ఇది కాపీ చేద్దాం, కాపీ. సో పేస్ట్. ఓకే, రివ్యూ, క్రియేట్. సో సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఎన్ని పైప్లైన్స్ వచ్చినాయి, ఒకటి వచ్చింది. అలానే 2 డేటా సెట్స్ వచ్చినాయి. సో బట్ ఈ పైప్లైన్ రన్ చేస్తే మీకు ఇష్యూ వస్తుంది. ఓకే, సో మనం ఏదైతే పైప్లైన్ని ఇంపోర్ట్ చేసుకున్నామో ఒక డేటా ఫ్యాక్టరీ నుంచి వేరే డేటా ఫ్యాక్టరీకి, ఇది ఇప్పుడు రన్ చేస్తే ఇష్యూ వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్తాను. లెట్స్ గెట్ ద ఇష్యూ ఫస్ట్. డీబగ్. ఓకే, ఫెయిల్ అయింది కదా. ఓకే, సో ఏమొస్తుంది ఇష్యూ, సో ప్లీజ్ కాంటాక్ట్ కెనాట్ కంట్రోల్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ కనెక్ట్ అవటం ఇట్స్ నాట్ కనెక్టింగ్. ఎందుకు కనెక్ట్ అవటం లేదంటే బేసికల్గా మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, ఇక్కడ ఎవరు పాస్వర్డ్ ఉన్నది కదా, ఆ ప్లేస్లో మనం ఏదైతే SQL సర్వర్ కనెక్ట్ అవుతాం ఆ పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. సో నేను ఇవ్వలేదు కాబట్టి అక్కడ మనకి ఇష్యూ అనేది వస్తుంది అన్నమాట. సో అది ఫిక్స్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా ఈ పైప్లైన్ రన్ అయ్యి మనకి ఫైల్లో ఉన్న డేటా అనేది టేబుల్లోకి లోడ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇలా చిన్న చిన్న సో ఇష్యూస్ అనేది జనరల్గా వస్తుంటాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. సో ఐ థింక్ మనం 2 వేస్లో చూసాం. ఒకటి అజూర్ కీవర్డ్, అలానే ఒకటి ఏమో సో వితౌట్ అజూర్ కీవర్డ్ లైక్ కనెక్షన్ స్ట్రింగ్ ద్వారా ఎలా చేయాలి అంటే అనేది ARM టెంప్లెట్స్ చూసాం కదా. సో ఐ థింక్ మనం లింక్డ్ సర్వీస్, ఇంటిగ్రేషన్ రన్ టైమ్, ARM టెంప్లెట్స్, గ్లోబల్ పారామీటర్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకేదైనా సినారియోస్ పెండింగ్ ఉంటే వాటిని కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలానే మీకు ఎవరికైనా వీడియో కోర్స్ కావాలనుకుంటే వీ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ నోటిఫికేషన్ సో దట్ విల్ ట్రై టు కమ్యూనికేట్ as soon as possible. Thank you so much for watching. We'll catch you next video. Chalo, bye.